మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హస్తిన పీఠం ఎవరిది? ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది కొద్దిసేపటి క్రితం. సో ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది. మరోసారి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దేశ రాజధానిలో ఎలాగైనా పాగా వేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోన్న పరిస్థితి. సో ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయింది సార్. ఎవరు గెలుస్తారు అని నేను అడగను కానీ అడగకూడదు కానీ ఏ అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి అంటే ఇందులో కీలకమైన ఫ్యాక్టర్ కేజ్రీవాల్ మోడీ పర్సనాలిటీస్ మధ్య ఫైట్. ఇది ఒక లెవెల్లో. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎవరు ప్రొజెక్ట్ ఏమి లేదు. ఇప్పటి వరకు ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు కేజ్రీవాల్, లోక్సభ ఎన్నికలకు మోడీ ఒకే రకంగా అంటే సేమ్ పీపుల్ లాయల్టీస్ డిఫరెంట్గా ఓట్లు వేశారు. ఈసారి కూడా అలాగే ఉంటుందా లేదా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, దేశంలో రాష్ట్రంలో రెండు ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి జరుగుతుందన్న బీజేపీ ప్రతిపాదన నమ్ముతారా? జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోడీ పైన అభిమానం ఉన్న, దేశానికి మోడీ నాయకత్వం కావాలని అనుకున్న, రాష్ట్రంలో తమకు మంచి స్కూళ్ళు, మంచి ఆసుపత్రులు, డ్రింకింగ్ వాటరు, పవరు, రవాణా, హౌసింగు ఇలాంటి గవర్నెన్స్ ఇష్యూస్కు కేజ్రీవాల్ అయితేనే బెటర్గా గవర్న్ చేస్తాడు అనుకుంటారా అనేది చూడాలి. ఇది మొదటి క్వశ్చన్. రెండవది ఏంటంటే కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్న బలమైనటువంటి పునాది ఏంటంటే ఎఫిషియెంట్గా సమర్థవంతంగా సంక్షేమ పథకాలని అందించడం. సంక్షేమ పథకాలంటే ఏదో బటన్ నొక్కి డబ్బులు వేయడం కాదు. సంక్షేమ పథకం అంటే ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బటన్ నొక్కి డబ్బులు వేశారు. ఆ డబ్బులు పడ్డ చోటే ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్కు గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల డబ్బులు పడ్డ చోటే ఓడించారు. హైదరాబాద్లో ఆ రకమైన పథకాలు, రైతు బంధు లాంటి పథకాలు లేని చోట గెలిపించారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం అంతటా ఓడించారు బటన్ నొక్కి. ఢిల్లీలో ఏంటంటే బటన్ నొక్కడం కాదు, ఢిల్లీలో పాలన, గవర్నెన్స్లో సంక్షేమము, వెల్ఫేర్ అది పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్. ఇప్పుడు ఉదాహరణకు హై క్వాలిటీ స్కూల్స్. సో ఇది సంక్షేమ పథకం కాదు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఓ బిల్డింగ్ కట్టారు, నాడు నేడు పేరిట, అమ్మ ఒడి పేరిట డబ్బులు ఇచ్చారు. కానీ ఢిల్లీలో ఏం చేశారంటే ఆ స్కూళ్ళను క్వాలిటేటివ్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే స్థాయిలో మార్చారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అలాగే మొహల్లా క్లినిక్స్ అని, సో గవర్నెన్స్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ చేశారు, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ చేశారు. అందువల్ల వెల్ఫేర్, గవర్నెన్స్ను రెండింటిని డోప్ టైల్ చేసి మిక్స్ చేసి ఒక మోడల్ను కేజ్రీవాల్ ఇచ్చారు. ఢిల్లీకి ఉన్నటువంటి ఎకనామిక్ జాగ్రఫీ ఏంటి, సోషల్ జాగ్రఫీ ఏంటనే మనకు అర్థం కావాలి. ఎకనామిక్ జాగ్రఫీ ఏంటంటే ఢిల్లీలో 16% మంది ప్రజలు మీకు పాష్ వెల్ఫేర్ సొసైటీసు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ అంటారు. అలాగే పాష్ హౌసింగ్ సొసైటీస్, గేటెడ్ కమ్యూనిటీలు ఉండే జనాభా ఒక 16% ఉంటారు. ఢిల్లీ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్. అందువల్ల మీకు ఎకనామిక్గా, సోషల్గా కూడా చాలా డైవర్సిటీ ఉన్నటువంటి రాష్ట్రం ఢిల్లీ. అనుకుంటే మనం అందరం రాజధాని కనుక ఢిల్లీ అంటే పెద్ద పెద్ద భవనాలే అనుకుంటాం. ఢిల్లీలో 16% ఇప్పుడు మీకు రోహిణి, కిషన్ గంజ్ కాదు, రోహిణి ఇలాంటి ప్లేసుల్లో మీకు ఒక పాష్ లొకాలిటీస్ ఉన్న ప్రాంతం. ఢిల్లీలో ఉన్న ప్రజల్లో ఇప్పుడు మీకు లోక్నీతి అండ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీలో వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఏంటంటే 16% ఆఫ్ డెలైట్స్ మీకు పాష్ లొకాలిటీలో ఉంటారు. ఒక 16%, 76% చాలా పేద ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, స్లమ్స్లో ఉంటారు. ఇందులో 53% పక్కా హౌసెస్ ఉన్నా
లెస్ డెవలప్డ్ ఏరియాస్లో ఉంటారు 53%, 17% స్లమ్లో ఉంటారు, 6% అనాథరైజ్డ్ ఇళ్లలో ఉంటారు. అంటే మీకు ఇప్పుడు 16% పాష్ ఏరియా, 53% లెస్ డెవలప్డ్ ఏరియాస్లో అంతగా అభివృద్ధి చెందని ఏరియా కానీ పక్కా ఇల్లు ఉన్న ఏరియా, 17% స్లమ్స్లో ఉంటారు, 6% అనాథరైజ్డ్ ఇళ్లల్లో ఉంటారు. అంటే ఎక్కడో ఇంత ల్యాండ్ ఉంటే దాంట్లో అక్కడ గురిసేసుకుని ఉండే వాళ్ళు అనాథరైజ్ అంటారు. వీరు కాకుండా 3 to 4% గ్రామీణ ప్రాంతం కూడా ఉంటుంది ఢిల్లీలో. చాలామంది ఢిల్లీ అంటే సిటీ అనుకుంటారు. ఇక మిగిలిన వారు గవర్నమెంట్ అకామిడేషన్ అంటే ఆఫీషియల్స్ కావచ్చు, లేకుంటే ఎల్ఐజీలో పేదలకు అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఇది ఈ ఎకనామిక్ డెమోగ్రఫీ ఆఫ్ ఢిల్లీ. ఇందులో మీకు 76% వరకు సుమారు 76% లైఫ్ అండర్ డెవలప్డ్ ప్రాంతాల్లో పేదలుగా ఉంటారు. సో ఈ ప్రాంతాల్లో ఈ ఎకనామిక్ డెమోగ్రఫీ వల్ల మీకు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరించిన వెల్ఫేర్ గవర్నెన్స్ మోడల్ అనేది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపి ఇంత భారీ విజయాలు సాధిస్తూ వచ్చింది. 2015లో 70 సీట్స్లో 67 గెలిచారు, 2020లో 70 సీట్స్లో 62 గెలిచారు. ఇంత అపూర్వమైన విజయం రావటానికి కారణం ఏంటంటే ఢిల్లీకి ఉన్న ఎకనామిక్ జాగ్రఫీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన వెల్ఫేర్ గవర్నెన్స్ మోడల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఇప్పుడు దీనికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ దేశమంతటా రెవెడీ కల్చర్ని వ్యతిరేకించిన పథకాలను ఇక్కడ అమలు చేస్తామని ముందుకొచ్చారు. కేజ్రీవాల్ ఒక అవినీతి పరుడు, ఆయన పేదల పక్షపాతి కాదు, చూడని అందమైన భవనం తన ఆఫీషియల్ రెసిడెన్స్ షీష్ మాల్ కోట్లు ఖర్చు పెట్టాడు, కేజ్రీవాల్ ఒకప్పటి కేజ్రీవాల్ కాదు అనేటువంటి అటాక్ బీజేపీ చేస్తుంది. ప్రజలు దేన్ని నమ్ముతారన్న దాన్ని బట్టి తీర్పు ఆధారపడుతుంది. మూడవది ఢిల్లీకి ఉన్న సోషల్ జాగ్రఫీ. ఢిల్లీలో మీకు ఢిల్లీ అనేది రాజధాని కావచ్చు, కానీ అనేక సోషల్ కేటగిరీస్ ఉన్న ప్రజలు ఉన్నారు. ఢిల్లీలో ఉదాహరణకు బీజేపీకి తీసుకుంటే పంజాబీ మైగ్రెంట్స్ అంటే పంజాబీ భాష మాట్లాడేటువంటి మైగ్రెంట్ ప్రజానికం ఢిల్లీకి వచ్చి వలస వచ్చిన వాళ్ళు, ఢిల్లీలో చాలామంది వలస వచ్చిన వాళ్ళే, అందులో పంజాబీ మైగ్రెంట్ పాపులేషన్ బీజేపీకి పవర్ఫుల్ బేస్. ఇది కాక గుజ్జర్స్, జాట్స్లో కూడా బీజేపీకి బలం ఉంది. ఇందులో జాట్స్లో కొంత తగ్గిందని అంటున్నారు, కానీ పంజాబీస్ అలాగే గుజ్జర్లలో మాత్రం ఇప్పటికీ కూడా బీజేపీకి బలమైనటువంటి పాత్ర ఉంది. ఇది కాక దళిత్స్ అండ్ ముస్లిమ్స్ ఉన్నారు. ఈ సెక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని బలం ఉంది. ఇప్పుడు 2020లో తీసుకుంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వీటి వల్ల బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనేటువంటి ఒక బలమైన కోరిక వల్ల ముస్లిం పాపులేషన్ కంప్లీట్గా ఆప్ వెనకాల కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుందా లేదా? ఎందుకంటే ఆ ఓటుకు ఇప్పుడు కాంగ్రెస్ పోటీ పడుతోంది. ఇప్పుడు మీకు దాంతోపాటు కొన్ని సీట్ల ఎంఐఎం పోటీ పడుతోంది. ఉదాహరణకు ఎంఐఎం అభ్యర్థులు ఈవెన్ యూఏపీ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీ కింద కేసులు నమోదైన వాళ్ళు అలాంటి అభ్యర్థులు పెట్టారు, అంటే హార్డ్ కోర్ వాళ్ళని పెట్టారు. సో అందువల్ల ఇప్పుడు ఎంఐఎం ఎన్ని ఓట్లు తీసుకుంటుంది, కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తీసుకుంటుంది అనేది కూడా ఆప్ను దెబ్బతీసే అంశం. కాంగ్రెస్ ఎంఐఎం పెద్ద ప్రభావం చూపలేదనుకోండి, ఆప్కి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు ఎంతో కొంత ప్రభావం చూపినా కొన్ని సీట్లైనా గల్లంతవుతాయి. అందుకే కేజ్రీవాల్ జాగ్రత్త కూడా పడుతున్నారు. టీవీ ఇంటర్వ్యూలో మేము గెలవడం గ్యారంటీ, 4-3 సీట్లు అటు ఇటు అంటున్నాడు. సో అందువల్ల ఇక దళిత్ ఓట్లో కూడా కాంగ్రెస్ కొంత రిగైన్ చేసుకోవాలని, బీజేపీ కొంత సాధించాలని ప్రయత్నం చేస్తోంది. ఎంత మేర సాధిస్తారో చూడాలి. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మరో సామాజిక సెక్షన్ అంటే పూర్వాంచలీస్. పూర్వాంచలీస్ అంటే ఈస్ట్ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో ఉన్నవాళ్ళు పూర్వాంచలీస్ అండ్ బీహార్. ఇందులో కొంత బీజేపీ ఒక ప్రయత్నం చేసింది పూర్వాంచలీలోకి ఎంటర్ అయ్యడానికి. అందువల్ల ఈ సోషల్ డెమోగ్రఫీ ఏమైనా మారుతుందా, ఈ పాలిటిక్స్ ఆఫ్ ది సోషల్ డెమోగ్రఫీ అనేది చూడాలి. అది మారితే కొంత ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత కేజ్రీవాల్ ఇమేజ్, ఎందుకంటే ఈ ఓటు ఒక రకంగా రెఫరెండం. కేజ్రీవాల్ను ఓటు వేయాలా, కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా మళ్ళీ చేయాలా వద్దా అని. గతంలో కేజ్రీవాల్ మూమెంట్ అగెన్స్ట్ కరప్షన్, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ నుంచి వచ్చాడు. అవినీతి రహితమైన క్లీన్ పాలిటిక్స్, క్లీన్ గవర్నెన్స్ ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఆప్కు చెందిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు కూడా మంత్రులు కూడా వెళ్ళిపోతున్నారు. సో మరి
ఆమ్ ఆద్మీ పార్టీ కలర్ మారింది, రూపం మారింది. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అవినీతి పరుడు అంటూ కేజ్రీవాల్ పర్సానా పైన బీజేపీ, కాంగ్రెస్ రెండు, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా బలమైన అటాక్ పెట్టారు. అది ప్రజలు నమ్ముతారా లేదా? కేజ్రీవాల్ పర్సానా మారింది అని. తర్వాత ఈ కేసీఆర్ కేజ్రీవాల్ వెల్ఫేర్ స్కీమ్స్ను సహజంగానే అప్పర్ మిడిల్ క్లాస్, రిచర్ సెక్షన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్లేసుల్లో, నేను ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని ప్లేసుల్లో వాళ్ళు బలంగా ఉన్నారు. బీజేపీ పెద్ద ఎత్తున ఆ గేటెడ్ కమ్యూనిటీస్లోకి, ఈ పాష్ కమ్యూనిటీ సాధారణంగా బీజేపీ అనుకూల సెక్షన్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కూడా ఇచ్చి 40 లక్షల మంది ఉంటారు ఇప్పుడు ఈ బెనిఫిషరీస్, ఈ కొత్త ఐటీ మార్పుల వల్ల. సో ఈ సెక్షన్స్లోకి ఎంటర్ అయ్యడానికి బీజేపీ పెద్ద ప్రయత్నం చేసింది. అయితే సమస్య ఏంటంటే వాళ్ళు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకే పరిమితము. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మొత్తం పాష్ పీపుల్ ఉండరు. మీకు ఒక్కొక్క రోహిణి అనే కాన్స్టిట్యూన్స్ తీసుకుంటే పాష్ పీపుల్ ఉంటారు, మళ్ళీ అదే సమయంలో పూర్ పీపుల్ ఉంటారు. సో పాష్ ఓటు మొత్తం బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయినా, ఒకవేళ పూరర్ సెక్షన్స్ ఓటు మొత్తం ఆప్ వెనకాల కన్సాలిడేట్ అయితే మళ్ళీ ఆప్ విజయానికి ఏం అడ్డం ఉండదు. కానీ అది ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆదర్శ్ నగర్ ఇలాంటి సీట్లలో మీకు 1500 ఓట్లతో అనుకుంటా లాస్ట్ టైం ఆప్ గెలిచింది. సో బీజేపీ ఒక 10-15 సీట్లలో వితిన్ 15,000 మార్జిన్తో ఓడిపోయింది. అంటే 3,000, 2,000, 5,000 ఓట్లతో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత వెల్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు అక్కడ వెల్ ఆఫ్ సెక్షన్ ఓటు ఖచ్చితంగా బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయ్యి, పూరర్ సెక్షన్ ఓటు కాంగ్రెస్ ఆప్ల మధ్య డివైడ్ అయింది అనుకోండి, అది బీజేపీకి లాభం. డివైడ్ కాలేదనుకోండి, ఆప్కి లాభం. తర్వాత కాంగ్రెస్ ఏ మేరకు రివైవ్ అవుతుంది అని. ఎందుకంటే ఢిల్లీకి వచ్చే వరకు 32 to 38% క్లియర్గా బీజేపీ ఓటు. అది ఇప్పుడే కాదు, జనసంఘ్ కాలంలో ఉంది. బీజేపీ ఎప్పుడైనా, ఈవెన్ షీలా దీక్షిత్ 3 సార్లు గెలిచినప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కూడా బీజేపీకి 32 to 38% రేంజ్ ఉంటుంది. ఓడిపోయినా ఈవెన్ గెలిచినప్పుడు కూడా 38% దాకపోయింది. ఓడినప్పుడు కూడా 32%, వర్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా 32%. ఈ బీజేపీ ఓట్ బేస్ అనేది యూనిక్. అది కాంగ్రెస్ పార్టీ ఓవర్లాప్ అయ్యే ఓట్ బేస్ కాదు. బీజేపీ ఓట్ బేస్ క్లియర్గా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసు, పంజాబీ అప్పర్ కాస్ట్, అలాగే గుజ్జర్స్, జాట్స్, ఈ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోగ్రఫీ బీజేపీ ఓట్ బేస్ను కొత్తగా కొల్లగొట్టడం అంత సులభం కాదు. ఇక మిగిలిందల్లా కాంగ్రెస్ ఓట్ బేస్ కాస్త మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ లాస్ట్ ఎలక్షన్లో 4.63% పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకున్నా అది ఏ ఓటు పుంజుకుంటుంది అనేది క్వశ్చన్. బీజేపీ ఓటు కన్సాలిడేటెడ్గా ఉంది కనుక, నాన్ బీజేపీ, యాంటీ బీజేపీ ఓటు కనుక కాంగ్రెస్ పొందితే అది ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం. ఎందుకంటే బీజేపీ వ్యతిరేక ఓటల్లా ఆమ్ ఆద్మీ పార్టీకి లాస్ట్ 2 ఎలక్షన్లో కన్సాలిడేట్ అయింది. కాదు, కేజ్రీవాల్ ప్రభుత్వంకి వేరే రెఫరెండంగా ఎన్నికుంది కనుక యాంటీ ఆప్ ఓటు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, అపోజిషన్ ఓటు స్ప్లిట్ అయిందనుకోండి, కాంగ్రెస్ తెచ్చుకుందనుకోండి, అప్పుడు బీజేపీకి నష్టం అవుతుంది. అందువల్ల కాంగ్రెస్ ఎంత ఓటు తెచ్చుకుంటుంది, ఎవరు ఓటు తెచ్చుకుంటుంది అనేది కూడా ఫ్యాక్టర్స్. అందువల్ల ఈ ఎన్నిక వెరీ కాంప్లెక్స్గా ఉండటానికి అనేక సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మిళితమై ఉన్నాయి.